నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. ఈ నెల 22 అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాలలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకోవడానికి దుర్గామాత విగ్రహాలు సిద్ధమయ్యాయి. గోదావరి ఖని రాజేష్ థియేటర్ పక్కన గల వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలలో విభిన్న ఆకృతులలో వివిధ పరిమాణాలలో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహాలు జీవకళ ఉట్టిపడే విధంగా తయారై తుది మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాలకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని, గతంలో కన్నా పెరిగిన మండపాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విగ్రహాలను భక్తులకు అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు సంప్రదించాలని విక్రేతలు అనిల్ కుమార్ గౌడ్, రవి భవానీ కోరారు. శ్రీ రాజరాజేశ్వర కలర్స్ గోదావరి కానీ మన రాజేష్ పక్కన బ్రహ్మంగా టెంపుల్లో గత 23 సంవత్సరాల నుంచి మేము చేయడం జరుగుతుంది. వినాయకుడు ప్లస్ దుర్గామాత విగ్రహాలు చేయడం జరుగుతుంది. మనకు ప్రతి సంవత్సరంలాగానే బొమ్మలు దుర్గామాత నవరాత్రి విగ్రహాలు పెరగడం జరుగుతుంది. ఇప్పటికి సుమారు 150 విగ్రహాల దాకా తయారు చేయడం జరిగింది. ప్లస్ కొన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మన దగ్గర విగ్రహాలు 150లో కనీసం 130 విగ్రహాల దాకా బుకింగ్ అయినాయి. ఇంకొక 25-26 విగ్రహాలు బయట నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే విగ్రహాలు సరిపోవట్లేదు, పెట్టేవాళ్ళు పెరగడం వల్ల ఇబ్బంది అవుతుంది. మన జనాలు ఎక్కడికో కొరుట్లకు అటు నిజామాబాద్, హైదరాబాద్ పోతున్నారని మనమే ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ వినియోగదారులకు అందించడం జరుగుతుంది. కావున దయచేసి ఎవరన్నా విగ్రహాలు ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి మీకు విగ్రహాలను చూసుకొని బుక్ చేసుకోవాలని మా మనవి. మా సెల్ నెంబర్ వచ్చేసి 9573231179. గోదావరి పట ప్రజలందరికీ నమస్కారం. జై భవానీ. భగవత్ హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ భవానీ విష్ణుమూర్తి వినాయక విగ్రహాల కేంద్రంలో సరసమైన ధరలకే గోదావరి పట్టణ ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. దుర్గామాత విగ్రహాలు కానీ వినాయక విగ్రహాలు కానీ. రాబోయే శరన్నవరాత్రి ఉత్సవాలను గోదావరి పట్టణ ప్రజలందరూ చాలా సంతోషంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలని, లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అందరూ ఆమె ఆశీస్సులు పొందాలని సదా వేడుకుంటున్నాం.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.